ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కడలిపోతారు, కష్టాలలో వారు కడలిపోతారు. చివరికి యేసే నీతో ఉంటాడు, చివరికి యేసే నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో, ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కదా. పక్కన వారితో సెకండ్ తీసుకొని చెప్పండి, మన యేసయ్య ఎంత మంచి దేవుడు కదా అని చెప్పండి. సెకండ్ తీసుకోండి అంత జాయ్. కుడి చేయి పైకెత్తి చెప్పండి, మన యేసయ్య ఎంత మంచి దేవుడు కదా. రెండు చేతులు పైకెత్తి చెప్పండి, మన యేసయ్య ఎంత మంచి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, మనం ఎందుకు యేసయ్యను ఎక్కువగా ప్రేమించాలంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం ప్లీజ్. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చాలు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చూడండి, దేవుడు అబ్రహామును పిలిచినాడు. చాలా సంవత్సరాల తర్వాత అబ్రహాముకి మంచి ఇస్సాకునిచ్చినాడు. ఇస్సాకునిచ్చిన తర్వాత ఒకానొక దినమున మోరియా పర్వతం మీద ఇస్సాకుని బలి అర్పించవా అబ్రహామా అన్నాడు. అది ఎంత భయంకరమైన పరీక్ష ఒకసారి ఆలోచించాలా. పండు వృద్ధాప్యంలో సంవత్సరాల తరబడి ఆశతో చూసిన తర్వాత ఒక్క కొడుకునిచ్చినాడండి. చివరికి దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నీవు ప్రేమించి ఇస్సాకుని నాకు బలి అర్పించవా మోరియా పర్వతం మీద అనగానే రాత్రి చెప్పగానే ప్రొద్దున బయలుదేరినాడు. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, అది నా హృదయంలో ఉన్నది నీకు తెలుసు ప్రభువా అని అబ్రహాము అనలే. కానీ క్రియారూపకముగా తన ప్రేమను కనపరుచుకున్నాడు. దీని ద్వారా దేవునికి నిర్ధారణ అయింది ఏంటిదంటే ఇస్సాకు కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. తన గర్భంలో పుట్టిన కొడుకు కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే ఇస్సాకు తర్వాత దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ దేవుని తర్వాతనే ఇస్సాకును ప్రేమించినాడు. హల్లెలూయా. ఒకటి చెప్తున్నా నాన్న, మన పిల్లలు ఒక దినమున వివాహం చేసుకొని మమ్మీ బాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు. మనతో ఉన్న వారందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మన బెడ్ ప్రక్కన మనతో ఉండేది ఎవరంటే ఆ యేసయ్య మాత్రమే. మమ్మీ, మీ అల్లుడు గారు వద్దంటున్నారు మమ్మీ అంటది నీ బిడ్డ. డాడీ, మీ కోడలు వద్దంటుంది డాడీ అంటాడు నీ కొడుకు. కానీ అందరి ప్రేమలలో మార్పు కలుగుతుంది. కానీ నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండే ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే. రియల్లీ మా జీవితంలో మేము అనుభవించి అనుభవపూర్వకంగా ఈ మాటలు మీతో షేర్ చేసుకుంటున్నాం. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు, సహోదరుడ సహోదరి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించదను అంటున్నాడు. అబ్రహాము ఎంతగానో దేవుణ్ణి ప్రేమించినాడు, ఎంతగానో ప్రేమించినాడు. నీ భార్యను నువ్వు ప్రేమించలేకపోతున్నావంటే నీవు యేసయ్యని ప్రేమించే అనుభవం నీకు లేదు కాబట్టి. ఆమెన్, ఆమెన్ అని చెప్దాం. పురుషులు ఆమెన్ అని చెప్పండి. నీ భార్యని ఎందుకు నువ్వు ప్రేమించలేకపోతున్నావు? అందరు పురుషులు వినండి,
కొంతమంది స్త్రీలు ఫోన్ చేసి, పాస్టర్ గారు మా భర్త మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు పాస్టర్ గారు, నన్ను పిల్లలని ప్రేమించటం లేదు అంటారు. కానీ నీ భార్యని నువ్వు గాఢంగా ఎప్పుడు ప్రేమిస్తావంటే నువ్వు యేసయ్యని ప్రేమించినప్పుడే. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ భర్త భయంకరమైన త్రాగుడికి బానిస అయిపోయినాడేమో, కానీ నీ భర్త త్రాగి ఇంటికి రాగానే నీ భర్తకి నువ్వు ఎప్పుడు పరిచర్య చేస్తావంటే నువ్వు యేసయ్యని ప్రేమించినప్పుడే. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు భార్యాభర్తలకు మధ్యలో విడాకులు? విడాకులు దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. విడాకులు తీసుకోవటం, డివోర్స్ కి అప్లై చేయటం, లాయర్ నోటీస్ పంపటం అది క్రైస్తవులకి సంబంధించింది కాదు. దట్ ఈస్ ఇల్లీగల్ ఫర్ ద చర్చ్. కొంతమంది వచ్చి, పాస్టర్ గారు నాకు త్వరగా లాయర్ నోటీస్ వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంటారు. పాస్టర్ గారు త్వరగా నా భర్తతో విడాకులు జరగాలని ప్రార్థన చేయండి అంటారు. నో, నరకానికి పోతావు, జాగ్రత్త. హల్లెలూయా. కానీ నువ్వు యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తే నీ భార్యను ఎక్కువగా ప్రేమిస్తావు. చప్పట్లు కొట్టండి. నువ్వు యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తే నీ భర్తను నువ్వు ప్రేమిస్తావు. హల్లెలూయా. యేసయ్యని ప్రేమించే అనుభవము నీకు లేదు కాబట్టి నీ భార్యని ప్రేమించలేకపోతున్నావు. ఒక సేవకులుగా నేను చెప్తున్నాను, యు ఆర్ నాట్ సపోజ్ టు స్టాండ్ బిహైండ్ ద పుల్పిట్. నీ భార్యతో నీకు సమాధానం లేకపోతే యు ఆర్ నాట్ ఫిట్ టు ప్రీచ్ ద గాస్పెల్. నీ భార్యతో నీకు సమాధానం లేకపోతే పుల్పిట్ మీద ముందు ఉండి ప్రసంగం చేస్తే అధికారం నీకు లేదంతే. హల్లెలూయా, హల్లెలూయా. కౌన్సిలింగ్స్ ఇచ్చే అధికారం లేదు, పెళ్లిళ్ళు చేసే అధికారం లేదు. పెళ్లిళ్ళల్లో రకరకాల వాగ్దానాలు చేపిస్తారు. ఇంటికి వెళ్ళగానే భార్యతో సమాధానం ఉండదు, భర్తతో సమాధానం ఉండదు. కానీ మొదటి సంఘము నీ కుటుంబమే. నీ భర్తతో సమాధానం లేకపోతే, నీ భార్యతో సమాధానం లేకపోతే వర్తమానాలు పక్కకు పెట్టు. ఎవరికి కావాలని వర్తమానాలు? ఎవరికి కావాలని మర్మాలు? మొదటిగా వెళ్ళి నీ భార్యని క్షమించమని అడుగు, నీ భార్యని ప్రేమించు. అప్పుడు వచ్చి నువ్వు మైక్ తీసుకో. సేవకులకి పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తున్నాడు. ఎందుకు నీ భార్యను ప్రేమించలేకపోతున్నావు? నీ భర్తను ప్రేమించలేకపోతున్నావు? నీ స్నేహితులను ప్రేమించలేకపోతున్నావు? రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులలో ఎట్లా తయారైపోయినాయంటే, ఈ సభలకు వెళ్ళొద్దు, ఆ సభలకు వెళ్ళొద్దు అని ప్రజలని కంట్రోల్ చేసేస్తూ ఉంటారు. మనం వ్యభిచారుల కంటే హీనులమా? మనం యేసయ్య వ్యభిచారులను ప్రేమించిండు భయ్, అవునా కదా? వ్యభిచారులను ప్రేమించిండు యేసయ్య, మూర్ఖులను ప్రేమించిండు యేసయ్య. యేసయ్య కంటే గొప్పలమా మనము? చెప్పాలా? వీళ్ళని ప్రేమించొద్దు, వాళ్ళని ప్రేమించొద్దు, ఆ సంఘస్థులతో సహవాసం చేయొద్దు, ఈ సంఘస్థులతో సహవాసం చేయొద్దని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. యేసయ్య ఆ బోధ మనకు నేర్పించిండా? చెప్పండి. వ్యభిచారి కనబడ్డా ఆమెని ప్రేమించమన్నాడు యేసయ్య. చప్పట్లు కొట్టండి. త్రాగుబోతు కనబడితే త్రాగుబోతు ఎంతకాలం నీ బ్రతుకు అనమనలేదు, కానీ త్రాగుడికి బానిస అయిపోయిన ఆ వ్యక్తిని కూడా ప్రేమించమన్నాడు యేసయ్య. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, మోసగాడిని దేవుడను అన్నాడు. చప్పట్లు కొట్టండి. అది యేసయ్య ప్రేమ. ఈ దినాలలో మొత్తం పొల్యూట్ అయిపోతున్నది వాతావరణం అంతా. కానీ ఈ వర్తమానం ద్వారా నేను నమ్ముతున్నాను, ఈ 2015లో ఒక గొప్ప మహిమ కలిగిన అనుభవంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. ఆ అనుభవం ఏంటిదంటే, ఈరోజు నువ్వు యేసయ్యను ఎక్కువగా ప్రేమించబోతున్నావు. హల్లెలూయా. నువ్వు యేసయ్యను ఎక్కువగా ప్రేమిస్తే నీ భర్తని క్షమిస్తావు, నీ భార్యని క్షమిస్తావు. ఒకవేళ నువ్వు త్రాగుడికి బానిస అయిపోయి బ్రతుకుతున్నావా, ఈ రోజే యేసయ్య కోసం త్రాగుడిని విడిచిపెట్టేస్తున్నావు. చప్పట్లు కొట్టండి. ఎవరైనా సినిమాలకి, సీరియల్స్ కి బానిస అయిపోయి బ్రతుకుతున్నారా? యేసయ్యను నిజంగా ప్రేమిస్తే ఈ రోజే సినిమాలకి, సీరియల్స్ కి గుడ్ బై.
ఆయా భయంకరమైన పాపాలకి వ్యసనాలకి బానిసైపోయి బ్రతుకుతున్నావా? ఈ రోజు కానీ నువ్వు యేసయ్యని ప్రేమిస్తే అన్నిటికీ గుడ్ బై చెప్తావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనకి ఈ రోజులలో ఏంటంటే ఈ కుల పిచ్చి ఒకటి ఉన్నది. ఏ పిచ్చి చెప్పాలా? ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్, ఆ క్యాస్ట్లు మనకొద్దు. బైబిల్లో ఏమైనా క్యాస్ట్లు ఉన్నాయా చెప్పాలా? కమ్మాస్కి ఎర్ర రక్తము, రెడ్డీస్కి తెల్ల రక్తం ఉన్నదా? అందరిది ఒకటే రక్తం, మనది యేసయ్య రక్తం. పరలోకానికి వెళ్ళిన తర్వాత రెడ్డి కాలనీ ఉండదు, అక్కడ చౌదరి కాలనీ ఉండదు, అబ్రహాం కాలనీ ఉండదు, అందరికి ఒకటే కాలనీ. గట్టిగా చెప్పట్లు కొట్టండి. వదిలిపెట్టేసుకుందాం బిడ్డ. నువ్వు యేసయ్యని ప్రేమిస్తే యు విల్ నాట్ ఎంటర్ ఇంటూ అన్వాంటెడ్ థింగ్స్. హల్లెలూయా. అందరినీ ప్రేమిస్తావు. ఆమేన్. అందరినీ ప్రేమిస్తావు, అందరినీ ప్రేమిస్తావు. అది యేసయ్య మనకు నేర్పించే ప్రేమ. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. ఒకవేళ యేసుక్రీస్తుని ఇంకా నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించలేదేమో. ఈ సభలు కేవలం క్రైస్తవులకి పరిమితమైన సభలు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలను కూడా ఈ రాత్రి క్షమించాలనుకుంటున్నాడు. యేసయ్య నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఈ రాత్రి నువ్వు కానీ యేసయ్యని ప్రేమిస్తే ఈ 2015లో నీ చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను నమ్ముతున్నాను, 2015లో యేసయ్యని గాఢంగా ప్రేమించండి. మిగతా కుటుంబాలు ఏ కరువు అనుభవిస్తున్నారో కానీ నీకు మాత్రం ఆ కరువు రాదు. మిగతా పట్టణాలు, మిగతా కుటుంబాలు ఏ పోరాటాలు అనుభవిస్తున్నారో కానీ ఏ పోరాటము నీ గడప దగ్గరికి రాదు. నేను ప్రవచిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఉర్రమ షందరల రియాందన మఫేదర నియాల. ఇదిగో క్రైస్తవ సంగమా, దేవుని బిడ్డలారా, యోసేపు వలె ఈ 2015లో యేసయ్యని గాఢంగా ప్రేమించండి. నెబుకద్నెజర్లని గద్దె దించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. నెబుకద్నెజర్కి చివరికి దానియేలే కావాలా? చప్పట్లు కొట్టండి. ఫరోకి చివరికి యోసేపే కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి దినాలలో సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన దేశానికి కావలసింది మనమే. మన రాష్ట్రాలకి కావలసింది మన ప్రార్థనలే. నేను ప్రవచిస్తున్నాను. మన రాష్ట్రాలకి చివరికి దిక్కు ఎవరంటే యోసేపే. మన దేశానికి దిక్కు యోసేపే. నెబుకద్నెజర్ వెతుక్కుంటూ దానియేలు దగ్గరికి వచ్చినట్లు, ఫరో వెతుక్కుంటూ యోసేపు దగ్గరికి వచ్చినట్లు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మనమే దిక్కు, మనమే దిక్కు. మన ప్రార్థనలు చేస్తే భూకంపాలు ఆగిపోతాయి. మన ప్రార్థన చేస్తే గాలి తుఫానులు ఆగిపోతాయి. మన ప్రార్థన చేస్తే వాతావరణం మారిపోతుంది. మనం ప్రార్థన చేస్తే ఏ టెర్రరిస్ట్ గాని మన దేశంలో, మన రాష్ట్రంలో అడుగుపెట్టే దమ్ములు లేవు. రక్తపాతం సృష్టించే శక్తులు మన ప్రార్థన ద్వారా కుప్పకూలిపోతాయి. చివరికి మనమే దిక్కు. పక్కన వారితో చెప్పండి, మనమే దిక్కు దేశానికి. మనమే దిక్కు, మనమే దిక్కు. నేనే దిక్కు. చేయి పైకెత్తి. నేనే దిక్కు, మనమే దిక్కు. హల్లెలూయా. ఎవరికి? మన దేశానికైనా, మన రాష్ట్రానికైనా. ఇది ప్రవచనం. బాండ్ పేపర్ మీద రాసిస్తా. టైం, డేట్ రాసి పెట్టుకోండి. ఆ దినాలు దగ్గరలో ఉన్నాయి, దగ్గరలో ఉన్నాయి. ఉరమ షందరల రియాల రుహమ్మం బహదూర షియాల. హల్లెలూయా. సౌలు బయలుదేరుతున్నాడు పేతుర్ని, బృందాన్ని హతమార్చాలని.
దమస్కు మార్గంలో దేవుని ద్వారా పట్టబడ్డాడు. హల్లెలూయా. ఏ సౌలు లాంటి ఆత్మలు లేచినా కుప్ప కూలిపోవాలంతే. ఏ సౌలు లాంటి ఆత్మలు లేచినా, ఏ నెబుకద్నెజర్ ఆత్మలు లేచినా, ఏ ఫరో ఆత్మలు లేచినా, ఏ శక్తులు ఏమి చేయలేవు. నేను ప్రవచిస్తున్నా, నిన్ను ముట్టిన వాడు నా కన్నుగుట్టును ముట్టినట్టే. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్తిల్లదా. నీకు వ్యతిరేకంగా గుమ్ముకుడు వారు నీ పక్షపు వారు కాబోతున్నారు. స్త్రీ తన గర్భంలో ఉన్న బిడ్డనైనా మర్చిను కానీ నిన్ను మాత్రం నేను మరిచే దేవుడని కాదు. ఇదే దేవుని వాక్కు. సౌలు లాంటి ఆత్మలు గుడివాడ హద్దులలో ఆగిపోవాలా. సౌలు లాంటి ఆత్మలు కృష్ణా జిల్లా హద్దులలోకి వచ్చి ఆగిపోవాలా. సౌలు లాంటి ఆత్మలు ఆంధ్రప్రదేశ్ హద్దులలో ఆగిపోవాలా. ఎందుకంటే గుడివాడలో, కృష్ణా జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ప్రార్థనా పరులున్నారు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే ప్రజలున్నారు. గుడివాడలో ఎలీషాలు ఉన్నారు. గుడివాడలో ఏలియాలు ఉన్నారు. గుడివాడలో భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేసేవారు. భారతదేశమా, ఊరా బాబా, గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకటి చెప్తున్నా, ఎంత సమయాన్ని వృధా చేసినావో. రషాల్దారి నిహానా 2014 ఎంత చేదైన అనుభవాలు అనుభవించినావో అంత రెట్టింపు దీవెనలు దేవునికి ఇవ్వబోతున్నాడు. You will be like Joseph.